హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత అక్షర్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నాను. అవేంటి తెలుసా? అవేంటంటే 10K అయితే కంప్లీట్ చేసుకున్నా పూర్తిగా. 1K కంప్లీట్ చేసినప్పుడు కూడా నాకు అంత ఆనందం అని అనిపించలేదు. ఇప్పుడు కూడా ఆనందం లేదు, ఎందుకంటే నేను ఛానల్ పెట్టేసి 3 years అయిపోయింది కాబట్టి నేను పడ్డ స్ట్రగల్స్, నేను పడ్డ బాధలు, నేను పడ్డ కష్టాలు అది మొత్తం ఊరికే పోదు అంటారు కదా, అలానే నేను కూడా చాలా కష్టాలు పడ్డాను, చాలా బాధపడ్డాను. నాకు వచ్చేసరికి ఒక 1 yearలో అంటే ఒక సంవత్సరంలో 50 మంది మాత్రమే సబ్స్క్రైబర్ అనేది పెరిగినారు. ఇది నేను చెప్పడానికి కూడా నాకే కొంచెం నామోషిగా ఉంది. ఎందుకంటే చూడండి, ఎవరైనా ఒక్క వీడియో పెడితేనే ఎంత త్వరగా దాన్ని వైరల్ చేసేస్తూ ఉంటారు. చాలామంది సబ్స్క్రైబర్ కూడా పెరుగుతుంటారు. మరి నాకేంటో నా దురదృష్టమో నా అదృష్టమో అని అంతా దేవునికే వదిలేశాను. నిజంగా చెప్పాలంటే ఒక్క సంవత్సరంలో 50 మంది మాత్రమే నాకు సబ్స్క్రైబర్ అనేది అయ్యారు. కానీ అంత వచ్చినారని నేను ఎప్పుడు బాధపడలేదు. వచ్చినారు కదా అని, ఇప్పుడైనా వచ్చినారు కదా అని సంతోషం అయితే పడ్డాను. కానీ ఈరోజు నేను నిజంగా ఎప్పుడు అనుకుంటుండే దాన్ని, ఎవరైనా ఒక వీడియో కింద కొంతమంది సబ్స్క్రైబర్ ఎక్కువ ఉన్నారనుకోండి, దాన్ని చూసేసి అయ్యో నాకెప్పుడు వస్తాయో, 5000 మంది ఉన్నా కూడా నా ఛానల్లో ఇంకా 2000 మంది అయినారే, 1000 అయినారే, ఇంకా 3000 అలా అనుకుంటూ ఉండేదాన్ని ఎప్పుడు. నిజంగా నా స్ట్రగల్, నేను పడ్డ కష్టం అనేది ఊరికే పోదు అనుకుంటున్నా. ఈరోజైతే నేను మనస్ఫూర్తిగా 10K అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇలా నేను తలుచుకుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే చూడండి, మనం ఏదన్నా కానీ కష్టపడింది అది ఊరికనే పోదు అంటారు కదా, అలానా వీడియోస్ పెట్టడం అయితే ఎంత కష్టం తెలుసా అండి. అందరూ ఊరికే ఏదో వీడియో తీస్తారో అలా కాకుండా నేను పిల్లల్ని చూసుకుంటూ మనం ఇంటిని రన్ చేసుకుంటూ మనం వీడియోస్ పెట్టడం అంటే అంత సులభం అయితే కాదు. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు ఆశీస్సులు కొంతనే ఉంటాయి. చెడిపోవాలా, వీళ్ళు ఎప్పుడు చెడిపోతారో చూడాలని చాలామంది ఉంటారు. అవన్నీ తలకాయ అయితే చెడిపోకండి. కామెంట్ బాక్స్లో బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, అవి కూడా తలకాయ చెడుకొని డిస్టర్బ్ అయితే అది మనం ఇంకా ముందుకు వెళ్ళలేము. ఇక్కడే మన ఎండింగ్, మన బునాది అని అనిపిస్తుంది. కానీ నేనైతే అలా కాకుండా నిజంగా చాలా మనస్ఫూర్తిగా ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా కూడా నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఒక్కరైనా పెరిగినారు కదా అని నిజంగా ఎంత స్ట్రగల్ ఫేస్ చేసి నేను ఇంకా 3 సంవత్సరాలు ఇంకా పోరాడుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు కూడా నేను యూట్యూబ్ని ఇంకా ₹1 అయితే తీసుకోలేదండి. నిజంగా చాలామంది అంటున్నారు యూట్యూబ్ ఇంకా డబ్బులు వస్తున్నాయి కదా నీకేంటి ఇంకా అంటారు. నేను అసలు డబ్బులు తీసుకుంటే కదండి యూట్యూబ్ ఇంకా ₹1 కాదు కదా, చిల్లి గవ్వ కూడా తీసుకోలేదు ఇంతవరకు. యూట్యూబ్ రన్ చేస్తున్నా కూడా నాకు ఇంకా మనీ అనేది రన్ కాలేదు. అది ఎందుకు రన్ కాలేదు? 10K వచ్చారు కదక్క, ఏంటి ఇలా చెప్తున్నావు అంటే అంటారు. మళ్ళీ కామెంట్స్ కూడా పెడతారు. అందుకోసం అని చెప్తున్నాను, ఎందుకు నాకు ఇంకా మనీ రాలేదు అంటే నా ఛానల్కి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా ఎవ్వరూ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ మనకి సబ్స్క్రైబరు మన లక్ బాగుంటే ఎలా అయినా పెరుగుతారండి. నేను చెప్పేది మాత్రం ఒక్కటే, నేను చేసిన చిన్న మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. ఫస్ట్ మీరు లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేసేయండి. నేను చాలా వీడియోస్ ఇంకా చెప్పుకుంటూ వచ్చేది ఇదే. ఎవరైనా ఛానల్ పెట్టే వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, వీడియో చూసే వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది. చూస్తారు, తప్పకుండా వీడియో అయితే చూస్తారు, అందుకోసం చెప్తున్నా. ఇప్పుడు నాది కూడా సేమ్ అదే, నేను మిస్టేక్ పొరపాటు చేసాం. మోనిటైజేషన్ కూడా కొంచెం కష్టమే, కానీ 10,000 మంది సబ్స్క్రైబర్ నేను తెచ్చుకున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. నాకంటే వెనకాల ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా డబ్బులు రన్ చేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ ఐడియా కానీ నేను ఇప్పుడు ఒక మిస్టేక్ చేసే కదా, మళ్ళీ ఇంకొక మిస్టేక్ నేను చేయదలుచుకోలేదు. అందుకే నా తప్పుని నేనే సరి చేసుకుంటున్నా యూట్యూబ్లో. అది ఏంటి అంటే, ఫస్ట్ లాంగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తే మనకి ఆ వాచ్ అవర్స్ అనేది త్వరగా కంప్లీట్ అవుతాయి కదా. ఇంకా సబ్స్క్రైబర్ మాకు ఎప్పుడు ఎలా ఏ టైం మనకి లక్ వస్తుందో తెలియదు. ఏ టైంలో అయినా చేంజ్ కావచ్చు మన తలరాత అనేది. అప్పుడైతే కంపల్సరిగా సబ్స్క్రైబర్ అనేది పెరుగుతారు. ఈజీగా మోనిటైజేషన్ అనేది అయిపోతుంది. నాకైతే ఇంకా మోనిటైజేషన్ కాలేదు. మోనిటైజేషన్ కాకపోయినా 100%లో 50% హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే
ఇంకా 10K వచ్చారు కాబట్టి, ఇంకా సబ్స్క్రైబర్ వచ్చారు కాబట్టి మోనిటైజేషన్ ఎప్పుడైనా అవ్వని, కానీ మోనిటైజేషన్ అయ్యింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదని. నాకు ఇప్పుడు మోనిటైజేషన్ అయినా కూడా నాకు ఇంకా వాచ్ అవర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా, కంప్లీట్ అయ్యేలోపు నాకు మోనిటైజేషన్ అయ్యేది. ఇంకా నాకు ఒక 6 month టైం అయితే కంపల్సరీ పడుతుంది. ఎందుకు ఇన్ని రోజులు అంటే, నేను చేసిన మిస్టేక్ మీరెవరు చేయకూడదని నేను కూడా చెప్తున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసేసి ఒక 2 years అలానే వదిలేసాను ఊరికనే సైలెంట్గా. ఇంకా అసలు దాని జోలికే పోలేదు. ఇప్పుడు చాలామంది మారుతున్నారు. నేను కూడా అక్కడక్కడ ఛానల్స్ ఓపెన్ చేసి చూస్తున్నా. 2015, 16, 17లో వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు ఛానల్ని రన్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు షార్ట్ వీడియోస్ పెట్టుకోకుండా లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అది మంచిదే. ఎవరు చెప్పరు మనకి, మనమే చూసుకోవాలి, అక్కడక్కడ చూసి నేర్చుకోవాలి అన్నట్లుగా చాలా మందిలో మార్పు అనేది చాలా వచ్చింది. నిజంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క అనేవాళ్ళు కూడా ఎప్పుడో 2016లో ఛానల్ పెట్టినారు. ఒక 4-5 అకౌంట్లు చూశాను, అందరూ అలానే చేశారు. ఇప్పుడు షార్ట్స్ మీద కొంచెం ఫోకస్ తగ్గించి వాళ్ళు లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నారు. అలానే కంటిన్యూ అయితే బాగుంటుంది. ఇంకా నేను చేసిన మొత్తం అన్నీ ఇప్పుడు నేను ఇంకా స్టార్ట్ చేసి 2 months అయింది ఛానల్. అంటే అదేంటక్క అలా చెప్తున్నావు అనొచ్చు. నిజంగా నేను కరెక్ట్గా ఫోకస్ చేసినదంటే 2 months ఇంకా అంతే ఛానల్ని. 2 monthsలో నేను 2,500 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని, అలానే 10K కూడా కంప్లీట్ చేసుకున్నా అంటే నమ్ముతారా? అది మనం ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల వస్తుంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు మనం ఇల్లుని ఎలా కాపాడుకుంటామో భద్రంగా, అలానే మనం పిల్లల్ని ఎలా భద్రపరచుకొని కాపాడుకుంటామో మన ఛానల్ని కూడా, మా ఛానల్ మీద కూడా మనం ఒక చూపు అనేది వేసి ఉండాలి. ఎప్పుడు ఏమైనా కానీ మా ఛానల్ బాగుందా, అప్పుడప్పుడు కాదండి, రోజుకి మన బాబు పనుకుంటే మనం ఎన్నిసార్లు చెక్ చేస్తాము, లేచాడా అని, అసలు కదులుతున్నాడా అని మనం ఎలా చెక్ చేసుకుంటాం. మన ఛానల్ కూడా అలానే మనం ఒక అబ్జర్వేషన్లో పెట్టాలి. అది ఒక ఆపరేషన్లా అవుతుంది. ఎందుకంటే మనం అప్పుడప్పుడు బాగా చూసుకుంటూ ఉంటేనే, ఛానల్ని ప్రతి క్షణం గమనించుకుంటూ ఉంటేనే దాని సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటారు, లైక్స్ వస్తుంటాయి, వ్యూస్ అయితే మరీ దారుణం తెలుసా అండి. నేను ఓన్లీ ఒక 100 వ్యూస్లో నేను వాచ్ అవర్ అనేది కంప్లీట్ చేస్తున్నా. నా శ్రమ నా కళ్ళు ముందు ఇలా కనిపిస్తుంది కట్టినట్టుగా. నిజంగా చాలా ఘోరంగా కష్టపడుతున్నాను. యూట్యూబ్లో ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి అనే మాట ఒకటి పక్కన పెడితే, దాంట్లో సక్సెస్ అవ్వడం ఎంత కష్టం అంటే అంత కష్టం. ఇప్పుడు ఒక టెంకాయ చెట్టు దగ్గర నిలబడుకుంటాం, ఎక్కడో టెంకాయ కొబ్బరి బొండాలు ఉంటాయి. మనం ఇలా చూస్తే కిందకి పడిపోవు కదండి. చెట్టు ఎక్కాలి, కొబ్బరి బొండం కోసుకోవాలి, మొత్తం నీళ్ళు తీసుకొని తాగాలి, అలా ఉంటుంది ప్రాసెస్ అనేది. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు, అంత ఆషామాష కూడా కాదు. కష్టపడండి ఏంది రాదు, కష్టపడితేనే బలంగా మనకి ఫలితం అనేది వస్తుంది. నిజంగా చాలా 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 పేషెన్స్ ఉండాలి, అలానే వెయిట్ చేయాలి, ప్రతి ఒక్క దానికి వెయిట్ చేయాలి. ఇప్పుడైతే నేను వాచ్ అవర్స్ అనేది నాకు ఇంకా కంప్లీట్ కాలేదు, కానీ అది కూడా కంప్లీట్ అయింటే చాలా హ్యాపీగా ఉండేదాన్ని, చాలా హ్యాపీగా సెలబ్రేషన్ కూడా చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇంకా వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేదు కాబట్టి అంత హ్యాపీ ఏం లేదండి. 10K కంప్లీట్ అయినందుకు మనస్ఫూర్తిగా హ్యాపీగా అయితే ఉంది, కానీ మోనిటైజేషన్ కాలేదు కదా అని బాధ మాత్రం అలా మనసులో ఉండిపోయింది. కానీ వెయిట్ చేయాలి, వెయిట్ చేయక తప్పదు. ఇంకా కొన్ని రోజులు టైం. నేను కూడా తొందరపడితే ఏంది రాదు, తొందరపడకూడదు, కొంచెం ఆగి ఏదన్నా కానీ మనం ముందుకు వెళ్ళాలి అని బలంగా నేను మైండ్లో అయితే ఫిక్స్ చేసుకున్నా. కాబట్టి చూడాలి, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి కదా, చెయ్యాలి. నాకు తెలిసిన వాళ్ళు కూడా మోనిటైజేషన్కి అప్లై చేశారు, కానీ ఎందుకు ఏమైంది అని అడిగాను వాళ్ళని కూడా వివరంగా. కానీ వాళ్ళు చెప్పారు కొన్ని ప్రాసెస్ ఉంటాయండి, నిజంగానే ఉంటాయి. అవి ఏంటంటే, ఇప్పుడు మనం మోనిటైజేషన్కి అప్లై చేసినా కూడా మోనిటైజేషన్ అయ్యే లోపల చాలా టైం అనేది తీసుకుంటుంది. అప్పట్లో అయితే ఈజీగా అయిపోతుండే, ఇప్పుడు అలా కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనకి మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా 100 ఉంటాయి కదా, $100 అవి కూడా కంప్లీట్ కావాలి. అవి కంప్లీట్ అయ్యేంత వరకు మనకి డబ్బులు అనేది డ్రా చేసుకోవడానికి ఉండదు, అవి మన అకౌంట్లో కూడా పడవు. అలా చిన్న చాలా ఉంటాయి. వాటిని అడ్డంకులు దాటుకొని తర్వాత నేను ఆ రోజు సక్సెస్ అయ్యాను అని చెప్తాను. కానీ ఈరోజు నేను సక్సెస్ కాలేదు. ఇంకా సక్సెస్ అయ్యానంటే
కొందరు మనసులో నేను ఉన్నాను అంటే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ బాగానే నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నా. హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే 10K వచ్చింది కదా. ఇప్పుడు నన్ను కొంతమంది మొబైల్స్ నన్ను గుర్తుపడతారు ఎక్కదు కదా అని, కానీ నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా చాలా ఇంకా మన ఛానల్ అనేది చాలా ముందుకు వెళ్ళాలి అని నా మనసులో ఉండే ఆవేదన మీకు తెలిసేలా చేస్తున్నాను. నిజంగా ఇలానే కొంచెం ఆదరిస్తూ ఉండండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎందుకంటే 10K కంప్లీట్ చేసుకున్నా అనే ఆనందం కంటే నాకు వ్యూస్ ఎక్కువ రావు అని బాధ కూడా ఉంది, అలానే మోనిటైజేషన్ కాలేదని రెండు సమానంగా బాధ కూడా ఉంది. వ్యూస్ ఎలా రావడం లేదంటే ఇప్పుడు నేను మంచిగా ఒక వీడియో పెడితే దాన్ని 150, 200 దాకా, 300 పోనీలేండి, ఒక 500 దాకా చేరుకుంటున్నాయి. ఇంకా ఎక్కువ జనంలోకి అది వీడియో అనేది వెళ్తుంది, కానీ నేను వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తుండేది మాత్రము 100 వ్యూస్తో మాత్రమేనండి. వేలు అయితే నాకు అసలే ఎక్కడ చెప్తున్నా కదా, వేరు అయితే నాకు ఎక్కడో కొన్ని వీడియోస్ మాత్రం వచ్చాయి. ఇంకొక ఛానల్ అయితే రీసెంట్గానే స్టార్ట్ చేశారు, వాళ్ళకైతే ఉన్నది ఒక 550 మంది సబ్స్క్రైబర్ మాత్రమే, కానీ వాళ్ళ వీడియోస్ని పెట్టగానే ఒక 500 మెంబర్స్ దాకా రీచ్ అవుతా ఉంది. మరి నా వీడియో కొంచెం స్లోగా రీచ్ అవుతా ఉందో మళ్ళీ ఏమో తెలీదు. ఓకే, పర్లేదు, బెటర్గానే ఉన్నాను, పర్లేదు, అలానే ఉంది, నాకేమేమి తొందర లేదు, నిదానంగానే అన్ని దానిలోకి సర్దుకుంటే చాలు అనుకుంటాం. నిదానంగానే పూర్తి చేసుకుంటలేండి చాలు. మీ అందరి ఇలా అందరి మనసులో ఉన్నాను కదా, చాలా సంతోషం అనిపిస్తుంది. 10K అయితే పూర్తి చేసుకున్నా కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. హార్ట్ఫుల్గా అయితే చెప్తున్నాను, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. 10K సెలబ్రేషన్ కూడా చేసుకోలేదుగా, మీతోనే మాట్లాడి షేర్ చేసుకున్నా అంతే. చూడాలి ఇంకా పోనీ వాచ్ అవర్స్ అన్న కంప్లీట్ అయిన రోజు నేను చిన్నగా కేక్ తెచ్చి కట్ చేసుకొని సెలబ్రేషన్ అని చేసుకుంటాను. ఆ రోజైనా కొంచెం హ్యాపీగా ఉంటా. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ అండి, ఇంత సపోర్ట్ ఇచ్చి నన్ను ఆదరించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.